बंधे तुम गाड़े बंधन आन, पहले बंधन पड़ा देह का, पहले बंधन पड़ा देह का, दूकर तेरिया जान, दूकर तेरिया जान. పరమ సంత్ సద్గురు రోజు స్వామీజీ మహారాజ్ గారి వాక్యము ఏం ప్రతిపాదన చేస్తున్నారంటే, ఈ లోకము, ఈ జగత్తు కాలుని లోకము. కాల భగవాన్ అనండి, కాల పురుష అనండి, కాలశక్తి అనండి. ఈ లోకమే కాలని లోకం. ఇక్కడ ప్రతి ఒక్క జీవరాశిను తన అద్బస్తులోనే పెట్టుకున్నాడు. ఈ అధికారం అంతా కాలుని అధికారమే. ప్రతి ఒక్క అతని అధీనంలోనే ఉన్నాం. ఇప్పుడు మనం పశువులు సాకున్నాము అనుకోండి. ఎందుకు సాకినాము అంటే మన స్వార్థాని కోసం సాకినామే కానీ ఆ పశువుల మీద దయ లేదు. మొట్టమొదట ఇదే పశువులు, ఏ పశువులు మనం ఇంట్లోన సాక్కున్నామో ఆ పశువులంతా అడవిలోన స్వతంత్రంగా ఉండేవి. ఎద్దులు కానీ, ఎనమలు కానీ, ఆవులు, కోడలు, మేకలు, గొర్రెలు, పందులు ఏమున్నావో ఇవన్నీ ఆ కాడులోన లేక అరణ్యంలోన స్వతంత్రంగా ఉండేవి. మనుషుడు తన స్వార్థాని కోసం వీటిని తీసిపెట్టుకొని కట్టేసుకొని వాటికి సమయానికి నీళ్లు గడ్డి వేసుకొని సాకేది ఎందుకు? కారణమేమి? ఆ పశువుల మీద అపారమైన దయ అంటే దయ ఉండొచ్చును కానీ నిజమైన కారణం అంటే తన స్వార్థాని కోసం. ఎవరైనా విచారించండి, అది స్వార్థాని కోసం కంటికి కనిపిస్తుంది. అదే మాధురి కాలపురుషుడు అనుకోండి. పరమాత్మని దగ్గర వేడుకొని ఈ 84 లక్షల జీవరాశుల్ని తన అద్భస్తులో, తన కంట్రోల్లో, తన ఆధీనంలో పెట్టుకున్నాడు. తన స్వార్థాని కోసం మమ్మల్ని అందరినీ కట్టేసుకున్నాడు. ఇప్పుడు ఎలా మనం పశువులు బయటకు పోయేదానికి వదిలిపెట్టమో, మన ఇంట్లోనే పెట్టుకోవాలి అని కట్టేసుకుంటామో, అట్లనే కాలపురుషుడు మనల్ని అతని ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఏమైనా ప్రయత్నం చేసి మనం పారిపోవాలా అని ప్రయత్నం చేస్తే, ఆ పశువులు తప్పించుకొని పోవాలా అని ప్రయత్నం చేస్తే మనం ఏమంటాము? ఇది దొంగ పశువు తప్పించుకొని పోతుంది, బాగా కట్టేయాలండి వీటిని అంటామా లేదా? ఆవులు కానీ ఎద్దులు కానీ కొంచెం జోగు ఉండి తప్పించుకొని పోయేట్లుంటే పెద్ద పగ్గం వేసి కడతాం. ఏ కారణానికి ఇవి తప్పించుకోపోకూడదు అని. అట్లనే ఇక్కడ ఎవరైనా ఈ కాలన శక్తి నుంచి తప్పించుకోపోవాలని భక్తి, పరమాత్మ, సద్గురు ఏమన్నా ప్రయత్నం చేస్తే ఆ కాలశక్తి ఇంకంత భద్రంగా కట్టేస్తారు. ఇది పరీక్ష. ఎవరు తప్పించుకోవాలా అనే ప్రయత్నం ఉంటుందో వాళ్ళని ఇంకా భద్రంగా కట్టేస్తారు. కంటి దగ్గర కనిపిస్తుంది చూడండి. మొదట ఎంత ప్రేమతో వచ్చేవాళ్ళు రాక సత్సంగాన్ని వదిలిపెడతారు, స్మరణాన్ని వదిలిపెడతారు, గురువుని వదిలిపెడతారు, సేవాన్ని వదిలిపెడతారు. కారణం ఏమంటే స్వామి ఇంట్లో ఎన్నో తాపత్రయాలు, మొదటి కంటే ఎక్కువ తాపత్రయాలు అంటారు. ఎలా అంటే ఆ కాలశక్తిని అలా ఉన్నది. ఎవరు వదిలిపెట్టుకొని పోవాలి, తప్పించుకొని పోవాలి అని ప్రయత్నం చేస్తే అటువంటి పశువులను ఏం చేస్తాం? ఇంకా మజబూతుగా కట్టేసుకుంటాం. ఈ దొంగ పశువు ఇది కట్టుకొని తప్పించుకొని పోతుంది. అట్లా మనల్ని ఖైదీలో పెట్టుకున్నాడు, భద్రంగా కట్టేశాడు, బంధనంలో పెట్టాడు. నిన్న బాబాజీ గారు సత్సంగంలో చెప్పారు, మామూలు దొంగలైతే చిన్న జైల్లో పెడతారు, పెద్ద దొంగలైతే పెద్ద జైలే కాను. అక్కడ అంతా బాగా కట్టేసి 4-5 జనాల సిపాయిలకి పహరా చేయడానికి, కాసుకో ఉండడానికి, తప్పించుకోపోకుండా భద్రంగా పెట్టుకుంటారు.
అదే విషయాన్ని స్వామీజీ మహారాజ్ గారు మనకు తెలివి వచ్చేట్లు చెప్తున్నారు. ఏమి? మనుషులందరినీ, మనుషులే కాదు 84 లక్షల జీవరాశులందరినీ ఆ కాలపురుషుడు మహాబంధనంలో వేసుకున్నాడు. ఎటువంటి బంధనాలు వివరించి ముందుకు చెప్తున్నా. ఏమి? పెహలే బంధన దేహక, మొట్టమొదట బంధనమేమి? శరీరమే నాది అనడం. చూడండి ఎంత బాగా మనం మోసపోతున్నాం. ఎన్నిసార్లు మనం పుట్టిండొచ్చు? ఆలోచన చేసి చూస్తే లెక్కే లేదు. కోట్యావధి సార్లు మనం పుట్టాం. పుట్టినప్పుడంతా ఒక్కొక్క శరీరం తీసుకునే వచ్చాం. మేక అయి పుట్టినప్పుడు మేక శరీరము, గొర్రె అయి పుట్టినప్పుడు గొర్రె శరీరము, చేపలు అయి పుట్టినప్పుడు చేపలు, లేదు మానులు అయి పుట్టినప్పుడు మానులు. ఇప్పుడు మనుషులై పుట్టాము, మనుషు శరీరం తీసుకొచ్చాం. యావ యోనులు యావ జీవరాశిలో పోతామో అటువంటి శరీరము దొరుకుతున్నాం. మరి ఈ శరీరం శాశ్వతం అంటే లేదు. ఒక్క దినం శ్మశాన పాలు. చూస్తూ ఏమైంది చూడండి. మొదట మనం పుట్టినప్పుడు ఎంత సుందరంగా ఎంత బాగుండేవాళ్ళం. పెరుగుతూ ఆయుష్యం అవుతూ శరీరం అంతా శిథిలం అవుతుంది. శరీరంలో బలమే తగ్గిపోతుంది. శరీరంలో ఉండే సుందరత్వం అంతా వెళ్ళిపోతుంది. చర్మం సుక్కుగడుతుంది. ఎంటికలు తెల్లగవుతావి. పండ్లు ఉదిరిపోతావి. మాట్లాడడానికి రాదు. జీర్ణం చేసుకోవడానికి రాదు. కంటి చూపు తక్కువ అవుతుంది. దృష్టి తక్కువ అవుతుంది. చెవులు వినబడవు. భోజనం చేస్తే జీర్ణం కాదు. కాళ్ళు నొప్పి. చేతిలో పని చేయడానికి రాదు. ప్రతి ఒక్కటి అవయవాలు క్షీణమవుతూ పోతుంది. చివరికి ఒక దినము పని చేసేది నిలబెట్టినప్పుడు ఈ శరీరాన్ని తీసుకొని మంటలో వేస్తా, అగ్గిలో వేస్తా, ఏమో చేసి తీసుకువెళ్ళేస్తా. ఎంత బాగా మనం మనది అనుకున్నామో ఆ శరీరం ఒక దినం మనది కాక వెళ్ళిపోతుంది. ఎంత మాత్రం పనికి రాని శరీరం అంటే మనం ఏమో అద్భుతంగా అనుకున్నాము ఈ శరీరాన్ని. ఇద్దరు స్నేహితులు ఉంటారు అనుకోండి. ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుని అడుగుతాడు, అయ్యా మా ఇంట్లో సామాన్లు ఎక్కువ ఉన్నవి, అవి పెట్టుకునే జాగా లేదు, మీ ఇంట్లో కొంచెం జాగా ఇవ్వండి. ఏమో స్నేహితుడు ఇంత అడుక్కుంటాడు కదా అని అంతో ఇంతో జాగా ఇచ్చి సామాన్లు పెట్టుకో కొన్ని దినాలు అనుకుంటాడు, పెట్టుకుంటాడు. అదే స్నేహితుడు అకస్మాత్ చనిపోయినప్పుడు ఆ శవాన్ని కొన్ని దినాలు పెట్టుకోమనండి. చాలా బాగుండే స్నేహితుడు. ఆ సామాన్లకు ఉన్నంత వెల కూడా లేదే. కావాలంటే 2 దినాలు సామాన్లు పెట్టుకుంటాడు. నీ స్నేహితుని శవం 4 దినాలు పెట్టుకోమని అడగండి. అంటే ఈ శవం ఏమీ పనికి రాదు. ఎవరు పెట్టుకునే దానికి తయారు లేదు. అటువంటి శవాన్ని మనం మనది అని నమ్మి మోసపోతున్నాం. అందుకే స్వామీజీ గారు అంటున్నారు, పెహలే బంధన దేహక. ఈ శరీరం మనది కాదు అని ఇంతవరకు మనం తెలుసుకోలేదు. ఎవరు తెలుసుకోలేదు అన్న. ప్రతి ఒక్కరు మనం ఈ దేహాభిమానం అనేది ఇదే మూలము, ఇదే మొదట తప్పు. ఈ శరీరం నాది కాదు అనుకొని తెలుసుకొని ఉంటే అది మహా తెలివి, మహా జ్ఞానం పొందుకున్నాము అనుకోవాలి. లేదు, ఇది మొదటవ బంధనం. ఇది మొదటవ బంధనం ఉంది కాబట్టి ఇంకా మిగతా అన్ని బంధనాలు అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. రెండవ బంధనం, ఈ శరీరం నాది అని తెలుసుకున్నాక ఈ శరీరంలో ఉండే ఇంద్రియ విషయ వాసనలు మనల్ని ఏం చేస్తుంది? మన జతకు ఇంకో కావాలి. ఇంద్రియ సుఖాల కోసము స్త్రీ పురుషుని కట్టుకుంటారు, పురుషులు స్త్రీలను కట్టుకుంటారు అనుకో. ఇది రెండవ బంధనం. దూసర బంధన తెలియాజాన్. ఒకడే ఉంటే అంత ఖుషిగా ఉండదు, జత చేసుకోవాలి. అది భోగేంద్రియాల ఆశ. రెండవ చేసుకున్నాం. ఇంకా రెండు కలిసినాక ఏమవుతుంది మీకే తెలుసు. पहले बंधन पड़ा देह का, दूसर दिया जान, तीसर बंधन पुत्र विचारो, चौथा
ఇంకా మూడవ బంధనం, భార్య భర్త కలిశాక బిడ్డలు పుట్టేది స్వాభావికం అనుకుంటాం. ఇంకా పుట్టలేదంటే ఎంతోమంది దేవుడి దగ్గర వేలు వేడుకుంటారు, నాకు బిడ్డలు కాలేదేని. ఇంకా శాపం పెడతారు అత్త కోడల మీద, ఇది ఎందుకు పెళ్లి చేసుకోందేమో, బిడ్డలే పుట్టలేదేని. అంటే బిడ్డలు పుడితే మంచిది, భాగ్యం అనుకుంటారు. అంటే అది మూడవ బంధనము. నిజంగా చూస్తే మన బంధనం ఎక్కువయ్యేటువంటి మన ఒక శాపం అనుకోండి. ఇంకా అంతగాక నాలుగవ బంధనం మనముళ్ళు. మొదట మనము మన శరీరం పాలన పోషణ చేసే దానిలో ఆయుష్యం పోతూ ఉంటుంది. తర్వాత ఇంట్లోన పెళ్ళాం కానీ మొగడు కానీ వాళ్ళని సాకాలి, అది ఇంకా ఎక్కువైంది బాధ్యత. అంతకాక ఇంకా చాలదు, మూడవ బంధనం తెచ్చుకున్నాం బెడ్లోని, ఇంకా అదే చాలదు, మనముళ్ళు సాకాలి, నాలుగవ బంధనం పుట్టింది. జై नाती के कही नाती होवे, फिर कहो कौन ठिकाना. ఇట్లా బంధనాలు పెరుగుతూ మనముళ్ళు పుడుతూ పోతారు. అదేమి సంసార సాగరం అనేది సామాన్య మాట కాదు. ఎట్లా మనం పెళ్లి చేసుకున్నామో అట్లా కొడుకులు కూతురు పెళ్లి చేసుకుని వాళ్ళకు బిడ్డలు పుట్టి మనమేమన్నాం మన మనముళ్ళు, నా మనముళ్ళు అండి, ఎంత అభిమానం. ఇంకా వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతురు వాళ్ళకు మనములు పెరుగుతూ పోయింది. మూడవ బంధనము నాలుగవ బంధనము పెరుగుతూ పోయింది. కహో కౌను ఇనక కౌను టికానం. ఇతనికి ఉండడానికి జాగా ఎక్కడ? ఎట్లా నదిలోన వాన కురిసినప్పుడు కొత్త నీళ్ళు వస్తే పాత నీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అట్లనే ఇంట్లోన కొత్తగా బిడ్డలు మనమళ్ళు పుట్టినప్పుడు పాత వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇంట్లో జాగా ఎక్కడుంది? కొత్త వాళ్ళు వస్తూ పాత వాళ్ళు పోస్తూ ఉండాలి, తరిమేస్తారు. కొత్తగా నీళ్ళు వచ్చినప్పుడు పాత నీళ్ళకి ఎక్కడండి అవకాశం? ముసలివాడు చనిపోతే చాలు ఉంటాం. వీళ్ళని ఎవరు సాకేవాళ్ళు, పొద్దున సాయంకాలం చూసుకునేవాళ్ళు. ఎంత ఖర్చు పెట్టాలి? వీళ్ళని ఇంకా మాకు సమాధానమే లేదేంటాం. పాతోళ్ళు అవుతూ ఇదే గతినే. ఈ పొద్దు కొత్తోళ్ళు పాతోళ్ళే, ఇదేమి కొత్తగా ఎప్పటికీ ఉండదు. ఇట్లా మన జీవితం సాగుతూ ఉంది. బంధనాలు కట్టుకుంటూ పోతాము, మనోళ్ళు ఉంటాము. వాళ్ళు ఏమంటారు, నువ్వు తొలగిపో ఉంటారు. శ్మశానానికి తీసుకొని పోయేదానికి తయారుగా ఉంటారు. ఇంతైనా మనకు తెలియలేదు. బంధనాలు కట్టుకుంటూ ఎక్కువ చేసుకుంటూ పోతాము. ఎవరిని మనము నమ్మినామో వాళ్ళే మనల్ని ఒక్క దినము శ్మశానంలో వేసి వస్తారు. మనకు ఉండడానికి జాగా లేకపోతుంది. ఎక్కడ జాగా? జాగా ఎక్కడ? శ్మశానంలోనే. धन संपत्ति और हाट हवेली, यह बंधन क्या करो बखान. వీటినన్నిటిని కట్టుకున్నాం కదా, ఇంకా వాళ్ళని సాకాలి కదా. దానికోసం డబ్బు ఆవశ్యకత, సంపత్తు, ఆస్తిపాస్తులు సంపాదన చేయాలి. ఎంతోమంది అంటారు, మా అప్ప ఏమీ సంపాదన చేసి పెట్టలేదు నాకు. లేదు, ఇంకొకరిని చూసి వాళ్ళ ఇంట్లో చూడండి ఎంత బాగా సంపాదన చేసినా మేమేమి పనికి రాని వాళ్ళు అంటాం. వాళ్ళని వీళ్ళని చూసుకొని డబ్బు ధన సంపత్తి అనేది పెంచుకొని పోవడం. మరి అంతేగాక హాట్ హవేలి అన్నారు. అంగళ్ళు పెట్టాలి, ఇండ్లు కట్టుకోవాలి. ఒక్కొక్క గిల్లు ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని ఇండ్లు కడతాం. కొడుకు గిల్లు, కోడలకు గిల్లు, కూతురుకు గిల్లు, మనమునికి ఒకటి, వాళ్ళకు ఒక అంగడి పెట్టియాలి, వీళ్ళకి ఒక అంగడి పెట్టియాలి. ఎన్ని బంధనాలు? ఒకటా రెండా? ధన సంపద హాట్ హవేలి అన్నారు. ఇవన్నీ ఇంకా పెంచుకొని పోయేదే కానీ అవే మనుషులు ఎందుకు వచ్చిందయ్యా నాకు, దీని ఉద్దేశం ఏమి? ఇదే మన ఉద్దేశం అంటే ఇదే. పెళ్ళి చేసుకునేది, పెళ్ళాములు, బిడ్డలు, మనవళ్ళు, ఇండ్లు కట్టుకునేది, అంగళ్ళు చేసేది, డబ్బు సంపాదన చేసేది, ఆస్తులు సంపాదన చేసేది,
ఇదే మన కర్తవ్యము అనుకొని మన జీవనం ఇట్లా సాగింది. జీ चौलड पचलड सतलड रसरी बांध लिया बहु विदितान. ఆ కాలపురుషుడు ఇట్లా చేశాడు. మనల్ని కట్టేసే దానికోసం ఇవన్నీ పగ్గాలు పేర్కొన్నాడు. సామాన్యంగా ఉండే పశువులు ఉంటే అవి ఎక్కడా పోదలేప, వాటిని ఏం కట్టేసే పని లేదు, ఇక్కడే పొడింటావి అంటాం. తెంచుకొని పోయి అట్లా అయితే తెంచుకొని పోతావని 4 పువ్వు 5 పువ్వు 10 పువ్వులు వేసి బాగా పగం పేడి గట్టి పగంలో కట్టేస్తారు. అట్లనే ఆ కాలశక్తి ఎట్లా అంటే 4 పువ్వు కానీ 5 6 7 పగం పేడి బాగా కట్టేశాడు. ఒకటే అంట ఎన్ని పెంచుకుంటూ పోతాం, భద్రంగా కట్టేస్తాడు. అవును. चौलड पचलड सतलड रसरी बांध लिया अब बहु विदितान. कैसे छूटन होय तुम्हारा गहरे खूटे गरे निदान. తప్పించుకొని పోయే పశువులు అయితే బాగా 10 పువ్వులు వేసి తిప్పి పేడిన పగ్గము ఇంకట్టేసేదానికి ఇది తప్పించుకునే పోయే పశువు అట్టిట్లా గూటానికి కట్టేసి తేయలేదు. గూటం బాగా దిగ్గొట్టండి అంట, పిక్కం పోతుంది గూటం. ఇది చాలా దొంగ పశువు, బాగా గూటం కొట్టండి అంటాం. అట్లనే ఈ కాలశక్తి మహా దిగ్గొట్టిన గూటం అనుకోండి. ఆ గూటానికి ఈ పగ్గంతో కట్టేశాడు, పిక్కం పోయేదానికి అవకాశమే లేనట్టు చేసేసాడు. मेरे मरे बिना तुम छूटो नाही, जीते जी तुम सुनो न कान. ఇంకా ప్రశ్న చేసి చూడండి, ఎప్పుడు అదప్ప ఇది విడుదల? బాల్యావస్థ కాలేదు, యవనంలో కాలేదు, తరుణావస్థలో కాలేదు, యవనంలోనూ కాలేదు, పెంచుకునే పోయాం, వృద్ధాప్యంలోనూ కాలేదు. ఇది విడుదల ఒక్కటే సమయం, ఏమి? చనిపోయినప్పుడు. అంతా వదిలిపెట్టిపోతాం. ఎట్లా వదిలిపెట్టిపోతాము? బుద్ధి లేక వదిలిపెట్టిపోతాం. అప్పుడు వదిలిపెట్టలేదంటే వినేవాళ్ళు ఎవరు? పంపించేస్తారు. ఉన్నప్పుడు ఎవరైనా బుద్ధి చెప్తే సునేన కాన్, వినడానికే లేదు, వినేవాళ్ళే లేవు. ఒకరికొకరు చెప్పుకుంటామే కానీ నేను వినాలి, నేను కడప పొడాలి అనేవాళ్ళు లేవు. బతికినప్పుడు వినేలేదు, చనిపోయడం కూడా ఉండడానికి అవకాశం లేదు. ఇవన్నీ విడుదలైపోతాయి. మనం చేసిన కర్మ ఈ స్థూల శరీరం నుంచి విడుదల పొందుకో ఉండొచ్చు, లోపల సూక్ష్మ శరీరం ఉంది కదా, ఆ బంధనం అట్లే ఉంటుంది. మనం ఏమనుకుంటాము చనిపోయినప్పుడు అంతా విడుదలైపోతుందిలే అనుకుంటాం, ఏమీ అయ్యలే. బయట స్థూల శరీరానికి ఏం బంధనాలు ఉంటే అవి పైనవి, సూక్ష్మ శరీరానికి బంధనాలు అలాగే ఉంటాయి. అదే బంధనాలే ముందుకు మనకు పునర్జన్మానికి అదే కారణం అవుతుంది. ఇట్లా మన పరిస్థితి ఉన్నప్పుడు విడుదల చేసుకోవాలనే బుద్ధి రాదు. ఎవరైనా మహాత్ముల బుద్ధి చెప్తే చెవులో వేసుకోము. చనిపోయినప్పుడు ఇవన్నీ తెగిపోతాయి, ఈ సంబంధాలన్నీ తెగిపోతాయి. జీ मरे बिन तुम छूटो नाही, जीते जी तुम सुनो न कान. जगत लाज और कुल मर्यादा, यह बंधन सब ऊपर ठान. స్వామీజీ మహారాజ్ గారు ఏమంటున్నా, ఇన్నే బంధనాలు కాదు, ఇంకా ఏమి? జగత్తులోన మర్యాద ప్రశ్న. మర్యాద కాపాడుకోవాలంటాం.
ఇంకా జాతి గోతాదుల అభిమానం. మన జాతి ఎటువంటిది, ఇట్లా కార్యాలు చేయాలి, మన సంబంధములను పెట్టుకోవాలి, మన కులస్తులు వీళ్ళు, మన వంశము, ఇదిను అభిమానమే, ఇదిను బంధనమే. అన్నిటికంటే పెద్ద బంధనాలు అనుకోండి ఇవి. మొదటి చెప్పిన బంధనాలు, దానిపైన ఇవి ఏమి, జాతి గోతాదుల బంధనాలు, జాతి అభిమాన బంధం, జాతి ప్రకారము మనం ఇట్లా నడుచుకోవాలి అనేది కట్టేసుకున్నాం. చూడండి ఇప్పుడు ప్రతి ఒక్కరును మన జాతి, మన కులస్తులు, మనవాళ్ళు వాళ్ళనే ఉండాలి, కూడి ఉండాలి, వీళ్ళు మనవాళ్ళు, మిగతా వాళ్ళు పరులు. ఎట్లని చూడండి, దానిలోన మనవాళ్ళు వేరేంట, పరులు వేరేంట. మనుష్య మాత్రమందు ఒక్కటే ఉండినా కానీ దానిలో మన కులస్తులు, మన జాతి వాళ్ళు అనుకోవడం. ఇంకా బంధనాలు పెరుగుతూ పాయ. लीक पुरानी कभी न छोड़ो, जो छोड़ो तो जग की हान. ఇంకా మన మనసులో అంతేకాదు, లీక పురాణి వెనకటి వాళ్ళు చేసిన సంప్రదాయాలు అవన్నీ ఆచరణ చేసుకుంటూ పోవాలి. పెద్దోళ్ళు చేసిన తప్ప ఇంట్లోన అవి ఆచరణ తప్పకుండా చేయాలంట. వెనకటి వాళ్ళు చేసింది మనము చేసుకొని పోవాలంట. రాజస్థాన్లోనే వంటలు ఉంటారు. ఆ వంటలను ఎలా సాగిస్తారంటే, ఒక తోకకి వెనకటి పోయే ఒక వంటకి దాని వెనక తోకకి పగ్గం కట్టి వెనకటి వచ్చేటువంటి వంటకి గొంతు కట్టింటారు. నేను సీదా లైన్గా పోవాలి, ఒకటైనా ఒకటి అని. అట్లే మనము పెద్దవాళ్ళు చేసింది మనము, మనం చేసింది మన చిన్నవాళ్ళు, మన బిడ్డలు అనుకో, అదే లైన్ పోవాలా అంటాం. ఇట్లా మనము ఆ పద్ధతులు, ఆ సంప్రదాయాలు, మన కుల ధర్మాలు ఇవి ఆచరణ చేయాలి. మా జాతిలో ఇట్లా చేయాలండి, ఇట్లా టైంకి ఇట్లా చేయాలి. ఎందుకో మన పెద్దవాళ్ళు చేశారు, మా ఇంట్లో ఇది తప్పకుండా చేయాలి, ఇది మన ధర్మము అంటాం. ఇంకా చేయలేదంటే ఏమవుతుందో నష్టము. మన ఇంటి దేవుడు ఎక్కడ కోపం చేసుకుంటాడో, మనకి ఎక్కడ నష్టం అవుతుందో, మా వ్యాపారంలో ఎక్కడ తక్కువ అవుతుందో, ఎక్కడ కాయలా వస్తుందో, ఎక్కడ బిడ్డలకు ఏమవుతుందో ఈ భయం వేరే. ఎన్ని బంధనాలు చూడండి ఎన్ని ఉండాలని. జీ क्या क्या कहूँ विपद में तुम्हारी, भटको जोनी भूत मसान. స్వామీజీ గారు అంటున్నారు, మీ కష్టాలు ఎన్నేని చెప్పును, ఈ కష్టాల మధ్యలోనే 84 లక్షల యోనిలో తిరుగుతున్నారు కదా, ఇవే కారణము. ఈ బంధనాలు పెట్టుకున్న కారణం 84 లక్షల జీవరాశిలో తిరుగుతున్నాయి కదా, మీ కష్టం ఎంతవరకు వర్ణన చేయండి. ఇప్పుడు పశువులు కట్టేయాలంటే గొంతులో పగ్గం వేసి ఉంటాం అనుకో. మనం ఎలా కట్టుకున్నామంటే, మన గొంతులో నా గొంతులో ఏం పగ్గం కట్టలేదు అనుకున్నాము. పశువుల పగ్గాలు కంటికి కనిపిస్తావి, మనకు కట్టిన పగ్గాలు కంటికి కనిపించు. అవి గొంతుకు మాత్రమే కట్టింటారు. ఇక్కడ ఎన్ని బంధనాలు చూడండి. ఈ బంధనాల కారణమే అపారమైన దుఃఖము. తర్వాత యోని బంధన 84 లక్షల యోనిలో తిరగడం. జీ तुम तो जगत सत्य कर पकड़ा, क्यों कर पाओ नाम निशान. గొంతులోన పగ్గము, చేతిలోన పగ్గము, చేతిలో వేడిలు వేసి కట్టాడు, కాళ్ళకి వేసి కట్టాడు, రోమానికి కట్టాడు. ఇట్లా కట్టేసుకున్న పరిస్థితిలోన మీరు విడుదల చేసుకొని నామం ప్రాప్తి చేసుకోండి, నామస్మరణ చేయండి. ఎక్కడ చేసే సాధ్యం స్వామి, కట్టుకున్నామే ఇవి. ఈ పరిస్థితిలో నామం కూర్చొని ఏకాంతంగా కూర్చొని శాంతంగా కూర్చొని స్థిర మనస్సుతో నామస్మరణ చేయాలంటే ఎట్లవుతుంది? ఇన్ని బంధనాల మధ్యలోనే స్మరణ ఎక్కడవుతుంది? అవును. तुम तो जगत सत्य कर पकड़ा, क्यों कर पाओ नाम निशान. సత్యంగా చూస్తే ఈ జగత్తు
అశాశ్వతము. నిజంగా ఏమీ లేదు ఇక్కడ, అంతా నాశనమయ్యేదే, అస్థిరమైనది ఇది. మహాత్ములందు సత్యాంశాన్ని చూస్తూ మనకు సత్యం చెప్పినా కానీ మనం నమ్మము. ఈ జగత్తు దుఃఖమే సుఖమని నమ్ముతూ వచ్చాం. ఈ జగత్తు భోగాదులే నిత్యమైన సుఖము, శాశ్వతమైన సుఖము అని నమ్మి అవటలను ప్రాప్తి చేసుకోవాలని మనము జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం. అనిత్యమైన, అశాశ్వతమైన, నశ్వరమైన ప్రపంచాన్ని సుఖము అని నమ్మినాము. తెలివి ఉండినా కానీ తెలియలేదు మనకు. కంటికి కనిపిస్తాయి ఇవన్నీ అశాశ్వతము అని, అయినా కానీ దాన్నే కోరుకుంటాం. ఇదే సుఖము అనుకుంటున్నాం. ఇవి మనకు కాలపురుషుడు పెట్టిన మోసం, ఇది. దాన్ని మనం నమ్ముతున్నాం. చేపలు పట్టాలంటే చేపలు పట్టే బెస్తలు కట్టికి దారం కట్టి, దారం కొనలోనే ఏం కట్టారు, కొండ మీద ఒక పులుగు కట్టింటారు. నీళ్ళు వదిలిపెట్టినప్పుడు చేపలు ఏమనుకుంటావి, ఓహో చాలా మంచిది చేశాడు, ఈ పులుగు నాకు తినడానికి ఏడిశాడేమో అనుకో. తింటే ఏమవుతుంది, గొంతులో కొండ సిక్కేసుకుంటుంది. సిక్కేసుకొని ఇంకా విడుదల చేసుకునే అవుతుందా, లేదు. మన చేతికి సిక్తే ఏమవుతుంది, పైనకి ఏడుస్తాడు. ఇంటికి తీసుకొని పోయి తుండు కత్తి వచ్చి పాత్రలో వేసి ఉడకబెట్టి తింటాడు. అట్లనే కాలశక్తి ఇవన్నీ మనల్ని పట్టుకోవడానికి కోసం, మోసం చేసేదానికోసం ఈ విషయ భోగాదులన్నీ ఎదుగు పెట్టాడు. మనం ఏమంటాము, ఇదంతా నా సుఖాని కోసమే అంటాము. నిజంగా లేదు, ఇది అశాశ్వతము, ఇది దుఃఖము, ఇది సత్యం లేదు. ఇది దాన్ని మనం ప్రాప్తి చేసుకోవాలని ఆ చేపలకు బుద్ధి లేదు. అవి నా కోసమే పెట్టాడు అనుకుంటారు. మిగతానే ఏమవుతుంది, గొంట్లో చిక్కేసుకుంటాం. మనము వీటినంతా అనుభవించాలని పోతాము, గొంతులోనే పగ్గాలు కట్టేసుకుంటాము, కొండ సిక్కేసుకుంటుంది, పాసి పడుతుంది. తర్వాత ఏం గతి మన గతి, ఆ కాలని కొండకి సిక్కేసుకుంటాం. సిక్కేసుకున్నప్పుడు నువ్వు దీన్ని విడిచిపెట్టి సత్యనామ స్మరణ చేయంటే, స్వామి గొంతులో సిక్కేసుకోండి కదా, నేను ఎక్కడ చేసేది ఏంటో. అందుకే ఇప్పుడు ఎవరైనా అడగండి, మీరు రండి, ఈ ప్రపంచం నమ్మొద్దండి, సద్గురులు ఇచ్చినటువంటి ఆ సతనామము, సత్సంగము, సేవ, భజన చేయండి అంటే, మాకు అబ్బుదు స్వామి. ఎలా అంటే గొంతులో సిక్కేసుకోండి కదా. దీని మధ్యలో నామస్మరణ అంటే ఎట్లా అవుతుంది? జీ बेड़ी तोख हथकड़ी बांधे काल कोठरी कष्ट समान. చిన్న చిన్న దొంగలైతే కాళ్ళలో వేడిలు వేసి కట్టేసి ఉంటారు. పెద్ద దొంగలైతే చేతిలో కట్టేస్తారు, గొంతులోనూ పగ్గం వేస్తారు, కాళ్ళను కట్టేస్తారు, వేడిలు వేస్తారు. అట్లా కాలశక్తి మనలకు గొంతులోనూ పగ్గమే, చేతిలోనూ పగ్గమే, కాళ్ళలోనూ పగ్గమే. ఇంతంతా వేసి మహా జైలు కాని, పెద్ద జైలు కాని బందోబస్తు, ఎక్కడ తప్పించుకోపోకూడదు. ఎటువంటిది, మహా అజ్ఞాన రూపమైన ఈ జగత్తు ఇదే ఒక కాలని కోఠడి అన్న. ఎక్కడ చూసినా మబ్బు, అంధకారం, చీకటి, ద్వావే తెలియదు. ఇక్కడ మహాభయంకరమైన జైలు కానిది. ఇవన్నీ విషయ వాసనలు, ఇంద్రియ సుఖాదులు, ఇవన్నీ కావలు కాసేటువంటి శక్తులు. బయట ఎక్కడా పోకూడదు. పైనామంటే చూడండి, ఒకటి కామవాసన అనుకోండి. మనం ఈ జైలు వాటిలో ఏమైనా తప్పించుకొని పోవాలంటే బయట కాసుకో ఉంటుంది, పట్టేసుకుంటుంది. అది కాలేదు అంటే ఇంకా రెండవది పగేద కావలు కాసేవాడు క్రోధం అనుకుంటాడు, వాడు పట్టుకుంటాడు. దాని నుంచి తప్పించుకొని పోవాలంటే లోభము, మోహము, అహంకారము, ఏదో ఒక ఆ పగేద చేసి కావలు కాసేవాడు వాళ్ళు ఏమైనా పట్టుకున్నారంటే తీసుకొని పోయి వాపస్ మళ్ళీ సంసారంలో వేసేస్తారు. మళ్ళీ ఆ కొట్టడి, ఆ ఒక జైల్లోనే మళ్ళీ వాపస్ తీసుకొని వేసేస్తారు. మనం తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే మొదట కానే కాదు, ప్రయత్నమే చేయము. చేసినా ఆ పగ్గాలు కట్టేసుకున్నారు కదా, అవన్నీ తెంపుకున్నామంటే ఇవేమైనా పగగా చేసేవాళ్ళు, కావలు చేసేవాళ్ళు మనల్ని పట్టుకొని పోయి వాపస్ జైల్లో వేసేస్తారు. ఈ పరిస్థితి ఉన్నది.
काल दुष्ट तुम बहुविधि बाधा, तुम खुश हो के रहो गलतान। ఆ దుష్ట శక్తి, కాలశక్తి, మహాదుష్ట శక్తి ఇట్లా మనల్ని బంధనంలో వేసినా కానీ మనమేమనుకుంటాము, ఇదే సుఖము, ఇదే ఆనందము. ఇంట్లోన పెండ్లాంలు, బెడ్లు, ఆస్తి పాస్తి వచ్చిందంటే మహా సంతోషము, ఆనందము. అంతేకాదు అని ఏం పండుగలు చేయడం ఏమి, ఇంట్లోన ఆచరణలు చేసేదేమి, బిడ్డ పుట్టిందంటే ఎంత ఆనందము, అందరినీ పిలిచి చక్కగా పంచి మిఠాయిలు పంచి లడ్డూలు చేసి ఏం ఖుషి అండి. పెళ్ళి చేసుకున్నామంటే ఎంత ఖుషి. ఇంట్లోన ఆస్తి వచ్చిందంటే ఏమన్నా కొన్నామంటే ఎంత ఖుషి, పార్టీలు చేసుకుంటాం, ఇదే సుఖమని. నిజంగా చూస్తే బంధనము, దీన్ని కట్టుకొని మనము శాపం అనుకోవాలి, ఏడ్చుకోవాలి, లేదు ఖుషి పడతాం. పరిస్థితి ఇట్లా కాలంలో మనల్ని మోసం చేసి పెట్టాడు, మర్చిపోయాం మనం. ఒకప్పుడు ఒక వేటగాడు అరణ్యంలో వేటాడాలని పోయాడు. పోతూ పోతూ తాగే తప్పైంది, చాలా పొద్దు అయిపోయింది, అలసిపోయాడు. వాపస్ రావాలని చూస్తాడు, తాగే కనిపించట్లేదు, చాలా అలసిపోయినాడు. సాయంత్రం అయిపోయింది. వెనక్కి చూస్తే తరుముకొని వచ్చింది ఒక పులి పట్టుకోవాలని. ఏం పద్ధతి, ఒక సమయంలోనే రాత్రి అయింది, దారి కనిపిస్తలేదు. నా ఎంబడి చూస్తే వెనక్కి చూస్తే పులి వస్తుంది. నా గతి ఏమి, భయపడాడు. భయపడి అక్కడే దగ్గర ఉన్న పెద్ద మాను కనిపించింది, వృక్షం. మాను ఎక్కినాడు, పైనున్న కొమ్ము మీద ఎక్కి కూర్చున్నాడు. కూర్చుని తప్పించుకోవాలని ప్రయత్నాని కోసం మానెక్కి కూర్చున్నప్పుడు పులి ఏమంటుంది, నిన్ను నేను వదిలిపెట్టలేదు. ఇప్పుడో అప్పుడు నువ్వు కిందకు వచ్చినప్పుడు నిన్ను తినాలి అని కింద కాసుకో ఉంది. భయపడ్డాడు, చాలా భయపడ్డాడు. ఆ భయంతో కింద చూస్తే పులి కాసుకోంది. ఇంకా పక్కలోనే ఒక పెద్ద పాము, అది కూడా వచ్చింది. వీడేమైనా కిందకు పడితే తినేయాలి. ఏం పద్ధతి, నా గతి ఏమి అని అటు ఇటు చూసే సమయంలోన ఏ కొమ్మ మీద కూర్చున్నాడో ఆ కొమ్మని 2 ఎలకలు కత్తిరిస్తూ ఉన్నవి. ఒకటి నల్ల ఎలక, ఒకటి తెల్ల ఎలక అనుకోండి. 2 ఎలకలు ఆ కొమ్మనే తింటూ ఉన్నవి. ఇంకా భయం అవుతుంది. ఈ ఎలకలు కొమ్మని తినేస్తే ఈ కొమ్మ కిందకి పడినప్పుడు నేను పులి పాలు, ఆ పెద్ద పాము పాలు అయిపోతాను కదా, నా గతి ఏం పా అని చాలా భయపడాడు. ఇట్లా భయంతో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వీనికంటే పైన ఇంకో కొమ్మలోన తేనె గూడు ఉంది. తేనె పులుగులు తేనె నెయ్యి నింపినవి. నింపి అకస్మాత్తుగా అక్కడి నుంచి తేనె నెయ్యి వదులుతుంది. కిందకి చుక్క 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 కారుతూ ఉన్నది. సీదా వీని ముఖం మీద పడింది. నాలుకతో నాక్కున్నాడు. సుఖము, ఖుషి అయింది. ఆ తేనె కాగేటువంటి తేనె చుక్క చుక్క నాకుతూ ఆ రుచితో అక్కడే మరచిపోయాడండి. హాయిగా అనిపించింది. ఇంకా పడినాయి తేనె, ఇంకా పడినాయి, ఇంకా కాగనేని అక్కడ కూర్చున్నాడు. తేనె బాగా కాదండి. తేనె ఆనందంలోనే నేను ఎక్కడున్నాను అనేదే మర్చిపోయాడు. నా కష్టమేమి, దీని నుంచి నేను ఎట్లయినా తప్పించుకోవాలా అనే ప్రయత్నమే మర్చిపోయాడు. ఆ తేనె తినే ఆనందంలోనే అది ఎంతసేపు ఆనందమో, ఎంత పొద్దు. ఎలకలు కొమ్మ కత్తిరించేశాడు. కత్తిరించిన తర్వాత కింద పడిన తక్షణమే పులి తినేసింది. ఆనందము పోయింది. తన జీవితమే వెళ్ళిపోయింది. ఆ కించిత్ ఆనందానికి తాను పరవశుడై తప్పించుకునే మార్గం ఎదుకోలేకపోయాడు.
ఇదే ఉదాహరణ మహాత్ములు ఏమంటారు, మన పరిస్థితి ఇట్లే ఉంది. ఈ కాల రూపమైన పులి అంటే ఏమి, మరణ రూపం అనుకోండి. మనల్ని తినేయాలని వెనకెనకే వస్తూ ఉంది. ఎప్పుడు కిందకు పడతాడో అని. మనం మాన మీద కూర్చున్నాము, నేను సురక్షితంగా ఉన్నామేమో అని మనం పుట్టి ఈ సంసారంలో జీవితం చేస్తున్నాం. శ్మశాన రూపమైన పెద్ద పాము కింద కాసుకోండి, ఎప్పుడు వెళ్ళి ముంగేయాలి. ఇటువంటి సమయంలోన మన జీవిత రూపమైన ఆయుష్ రూపమైన కొమ్ముని నల్లది తెల్లది ఎలకలు రెండు అంటే రాత్రి నల్ల ఎలక తెల్ల ఎలక దినం అనుకోండి. ఈ దినము రాత్రి అనేది మన ఆయుషాన్ని కత్తించి వేస్తా ఉంది. ఇటువంటి జీవనం చేసే సమయంలోన పైనుంచి త్యాన్ని కురుస్తూ ఉంది. ఏమి, ఈ విషయ భోగాదులు సుఖాదులు ఇవన్నీ ఎలా ఉన్నావంటే, ఈ విషయ భోగాదులు మనం సంతోషం ఆనందము దీనిలోనే మనం మస్తులై ఉన్నప్పుడు ఎంత ఖుషిగా ఉంది, ఎంత హాయిగా ఉంది, ఎంత బాగుంది, అన్న ఎంత రుచిగా ఉంది అంటాం. ఈ విషయ భోగాదులన్నీ అంతే, ఎంత హాయిగా ఉందప్ప, ఎంత ఖుషిగా ఉంది, ఎంత శాంతంగా ఉంది, ఎంత ఆనందం అనుకుంటూనే ఉంటాము. ఆ మధ్యలోనే ఆయుషం తినిపోతుంది. అది దినము రాత్రి ఎలకలు ఆయుషాన్ని తినేస్తావి. కిందకు పడినప్పుడు ఆ పాము శ్మశానానికి తీసుకెళ్తుంది. ఈ పులి కాల పులి తినేస్తుంది. మన గతి చివరకు నష్టమైపోతుంది. ఇట్లా ఆ కాలశక్తి మనల్ని మోసంలో వేసి మనం ఈ ప్రపంచాన్నే సుఖమని నమ్మినాము కదా. బుద్ధివంతుల మూర్ఖల మనమే విచారం చేయాలి. జీ ऐसे मूर्ख दुख सुख जाना क्या कहूँ अजब सुजान. స్వామీజీ గారు అంటున్నారు, ఎటువంటి మూర్ఖులు మనము దుఃఖాన్నే సుఖం అనుకుంటున్నాము, సుళ్ళనే అసత్యాన్నే సత్యమని నమ్ముకున్నామే. ఇది లేనటువంటిది మాయాలోకము, ఇదే శాశ్వతమని నమ్ముకొని ఇక్కడే ఉంటున్నామేమో అని మనం చేసే ఆశలు, మనం చేసే ప్లానింగ్లు, మనం సంపాదించే డబ్బు అంతా చూస్తే ఇంకా ఎన్ని 1000 ఏళ్ళు బతుకుతామేమో అని అనుకుంటున్నాం. ప్రత్యేక మనసులను చూడండి, ఎన్ని ఆశలు అంటే, ఇంకా నేను ఇప్పుడే పోను, ఇంకా చాలా దూరం ఉన్నాను, 100 ఏళ్ళు ఉందో, 200, 300, 1000, 10,000 ఎన్నో ఏళ్ళు బతుకుతానేమో అని మన ఆలోచన. ఆశ పర్వత జేండియా మౌత తనావా హేట్. ఆశలు అనేది పర్వతాకారం పెంచుకున్నాం. ఆ మృత్యు అనేది మనకి దగ్గర కంటే దగ్గర వస్తుంది. ఈ పరిస్థితిలో నా జీవితం సాగుతుంది. తప్పించుకోనాలా అనే చింతే లేదు. ఇది కాలశక్తి, మోసశక్తి మనల్ని అజ్ఞానంలో మరుపులో వేసి ఈ పరిస్థితి లేక చెడ్డ పరిస్థితి తెచ్చిపెట్టింది. జీ शर्म करो कुछ लज्जा ठानो नहीं जमपुर का भोगो डान. స్వామీజీ గారు మనకి ఇప్పుడు మంచి పాఠం చెప్పిస్తుంది. ఇప్పుడైనా మీలోన కొంచెమైనా సిగ్గుండండి, కొంచెమన్నా మర్యాద కాపాడుకోండి. ఇంకా ఇంత అవమర్యాద అయినా కానీ మీకు సిగ్గు రావట్లేదే. ఇంత కాలపురుషుడు మోసం పెట్టినా కానీ ఇంకా దాన్నే నమ్మి కూర్చున్నావే. మీకు కొంచెం సిగ్గు కావాలి, మర్యాద కాపాడుకునే బుద్ధి కావాలి. లేదంటే నరకంలో వెళ్ళాల్సి వస్తుంది, ఆ నరక యాతన అనుభవించాలి. ఇప్పుడైనా కొంచెం తెలివి తెచ్చుకోండి. వెనకటి పైన సమయం వెళ్ళిపోయింది. ఇప్పుడైనా మనం చేసిన తప్పులకు హే పరమాత్మ క్షమించు అనే బుద్ధి కావాలి. ఎప్పుడైనా ఆ కాలపురుషుని బంధం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే సరే, లేదంటే చాలా అవమర్యాద, సిగ్గులేని పని అయిపోతుంది. జీ राधा स्वामी शरण रहो अब तो कुछ पाओ उनसे दान. ఇప్పుడైనా తెలివి తెచ్చుకొని ఆ సద్గురు రాధాస్వామికి శరణ పోండి.
ఆ సద్గురు రాధాస్వామి ఏమైనా దానం ఇస్తాడు, మీకు తప్పించుకునేటువంటి వరం ఇస్తాడు. ఎప్పుడైనా ఆ రాధాస్వామి గురువుల దగ్గర వెళ్ళి శరణుపోయి వాళ్ళ నుంచి ఉపాయము తెలివి తెచ్చుకొని మీరు ఉద్ధారం చేసుకునేటువంటి బుద్ధి ఎప్పుడైనా తెచ్చుకోండి. జై. देखो सब जग जात बहार, देखो सब जग जात बहार, जी देख देख मैं गतियाँ जग की, देख देख मैं गतियाँ जग की, बार बार यौवन कहा. స్వామీజీ గారు ఏమంటున్నారు, ఈ జగత్తు పరిస్థితి చూడండి ఎట్లా సాగింది, ఇంతవరకు ఏం చెప్పారో అది ఎంత మాత్రం సత్యం అనేది మీరు విచారం చేయండి. దేకో ఈ జగత్తు గతి, దీన్ని చూడండి, మీరు కళ్ళు తెరిచి చూడండి, ఊరికే కళ్ళు మూసుకొని చూడొద్దండి. పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగితే నన్ను ఎవరు చూడేవు అనుకుంటుంది. కళ్ళు తెరిచి చూడండి, ఎవరెవరు దొంగలు, ఎవరెవరు కాలశక్తి మనల్ని నాశనం చేయాలని కాచుకున్నారు అనేది కళ్ళు తెరిచి చూడండి. తెరిచి చూసి మరి ఏమంటారు, దేక్ దేక్ గతి ఆ జగతి బార బారమై ఎవం వర్ణ కహా అన్నారు. ఈ పరిస్థితిని నేను చూస్తున్నాను, జీవులు అన్యాయంగా కాలను వశలయ్యేదాన్ని నేను చూస్తున్నాను. చూసి నేను వీళ్ళ మీద కరుణ పెట్టి దయచేసి వీళ్ళని నేను ఎట్లయినా కానీ కాలపురుషు నుంచి విడుదల చేయాలని నేను ఈ బోధన చెప్తున్నాను, ఈ ఉపాయం చెప్పిస్తున్నాను. తప్పించుకునే దానికోసం ఏం ఉపాయం ఉందో దాన్ని చెప్పిస్తున్నాను. జై. देख देख मैं गतियाँ जग की, बार बार यौवन कहा. चारों जुग जो राशि भोगी, अति दुख पाया नरक रहा. కొండ మీద ఉన్నవాళ్ళు కొండ కింద ఏం జరుగుతుందో అంతా కనబడుతుంది. అట్లనే మహాత్ములు ఈ కాలశక్తిని అంతా గెలిచిపోయి పైన సతలోక సత్ఖండంలో అక్కడ ఉండేటువంటి మహాత్ములకు ఈ మృత్యులోకములో ఈ ప్రపంచంలో జరిగేది అన్ని కంటికి కనిపించి వాళ్ళకు దయ కలిగి ఇటువంటి మోసపోయే జీవులను ఉద్ధారం చేయాలని కిందకొచ్చి జీవులకు ఉపకారం చేస్తూ ఏమి ఎట్లా మీరు ఈ కాలశక్తి నుంచి తప్పించుకొని పోవాలని ఉపకారం చెప్పిస్తున్నారు. అయ్యా 4 యుగాల నుంచి చూస్తున్నాను. చారో యుగ 84 భోగేన, 4 యుగాల్లో 84 లక్షల్లో మీరు తిరగడం నేను కంటితో చూశాను. చూసి నరకంలో పడేది, ఆ నరకంలో మీరు యాతన అనుభవించేది, మీరు అక్కడ ఏడ్చేది, కొట్టుకునేది, ఇవన్నీ నేను చూశాను. చూస్తూ మీ మీద మా దయ కలిగి మీకు బుద్ధి చెప్పడానికి ఇక్కడ వచ్చాను. జీ. जन्म जन्म दुख पावत बीते, एक चिन्ह कहीं ना चैन लहा. అయా జీవుల్లాగా ఎక్కడ చూసినా మీ గతి ఉండడానికి అవకాశమే లేదే. ఆ కాలపురుషుడు ఎలా అంటే తొనుతూ ఉంటాడు, ఇక్కడ నుంచి అక్కడే అక్కడి నుంచి ఇక్కడ అని. 84 లక్షల్లోనే ఇక్కడ నుంచి అక్కడికి తొంతూ ఉంటాడు. అక్కడి నుంచి అక్కడన్నా పెట్టాడంటే లేదు, అక్కడి నుంచి ఇంకొక యోని, అక్కడి నుంచి ఇంకొక జీవరాశి. 84 లక్షల జీవరాశిలో అనుభవిస్తూ అనుభవిస్తూ ఒకటయ్యాక ఒకటి అంత్యమే లేదే. ఇట్లా మనము తొన్నులు తిని జీవితం చేస్తూ వచ్చాము. కోట్యావధి సార్లు పుట్టామే, కోట్యావధి సార్లు చనిపోయామే, కోట్యావధి సార్లు మనం సంసారంలో పడామే. ఎక్కడ పైన కానీ భార్య బిడ్డలు భోజనాలు నిద్రలు అన్నీ ఉండేదే. ఇవేమి తప్పింది కాదు. ఈ శరీరం అనేది మనస్సు అనేది పంజరము, దానిలోనే వేశాడు, విడుదలే లేదు. ఇంతవరకు మీరు తప్పించుకోనే లేదే. అవును. जन्म जन्म दुख पावत बीते,
एक छिन कहीं ना चैन लहा. జన్మ జన్మాదుల నుంచి ఎటువంటి దుఃఖం భోగిస్తూ వచ్చావు, ఇంతవరకు మీకు శాంతి లేదు, ఉండడానికి అవకాశమే లేదు, సమాధానం లేనటువంటి అశాంతి జీవితమే చేస్తున్నారు. జీ पाप पुण्य बस विपता भोगी, नहीं सतगुरु का चरण कहा. పాపం చేయడము, పాప నివారణార్థ కోసం పుణ్యం చేయడము, రెండు బంధనాలే. పాపము పుణ్యము చేస్తూ బహుత్ విపత్ భోగే, మహా కష్టాలను అనుభవిస్తూ వచ్చావే. దీని నుంచి మనకు రక్షణ చేసేటువంటి సద్గురు వచ్చినా కానీ సద్గురుల దగ్గర శరణు పోలేదు, సద్గురు వాక్యాన్ని నమ్మలేదు, సద్గురు చెప్పినట్టు నడిలేదు. ఈ కష్టం నుంచి తప్పించుకునే మార్గం మీరు ఇంతైనా వెతుక్కోలేదే. జీ अब यह देह मिली कृपा से, करो भक्ति जो कर्म दहा. ఇట్లా స్వామీజీ గారు మన పరిస్థితి అంతా విస్తారంగా తెలివి వచ్చేట్లు చెప్పి ఇప్పుడు ఉపాయం చెప్పిస్తున్నారు. అబో యహ దేహ మిలా కృపాతే, ఇప్పుడు మీకు జన్మ జన్మాంతరం పుణ్యం తెలివి ఉండేటువంటి నరజన్మము దొరికింది, మనుష్య జన్మము దొరికింది. పరమాత్మని కృప అని తెలుసుకోండి. సులభంగా దొరకలేదు. జన్మ జన్మాదులు దుఃఖం భోగించి అభయహ దేహమిలి, ఇప్పుడు మంచి సమయం. కృపాతి ఆ పరమాత్మని కృప నుంచి మీకు మనుష్య జన్మం దొరికింది. ఇప్పుడు మీరు బుద్ధివంతులు కాండి, తెలివి తెచ్చుకోండి. ఏం చేయాలి, ఎట్లా చేస్తే మనం తప్పించుకోవాలి అది ఆలోచించండి. ఆ తెలివికి ఏమంటారు? భక్తి అంటారు. ఆ సాధన లేక తెలివి లేక ఉపాయం ఏమి? భక్తి కరు. భక్తి చేయండి. ఎటువంటి భక్తి చేయాలి? మేమందరూ ఇంట్లో భక్తులు చేస్తూనే వచ్చాము. వాళ్ళ భక్తి వాళ్ళ మనసు ప్రకారం ప్రతి ఒక్క భక్తినే చేస్తున్నాం. అటువంటి భక్తి కాదు. ఎట్లా భక్తి చేయాలంటే భక్తి కరు జో కర్మ దహా, అటువంటి భక్తి చేయండి. ఏ భక్తి చేసే దాని నుంచి మీ కర్మాదులు తెగిపోతావో కాల్చిపోతావో అటువంటి భక్తి చేయండి. భక్తి చేసేదానికి ఇదే ప్రమాణం. భక్తి చేస్తే అటువంటి భక్తి చేయాలి. ఈ కాలపురుషుని బంధం నుంచి విడుదల చేసుకునేటువంటి భక్తి చేయాలి. కర్మ రూపమైన పగ్గాదులు తెగిపోవాలి, కాల్చిపోవాలి. అటువంటి భక్తి చేయండి. జీ अब की चूक माफ नहीं होगी, नाना विधि के कष्ट सहा. ఏమో మనసుకి తెలిసినట్టు భక్తి చేస్తాం పోకండి. సద్గురులు చెప్పినటువంటి సత్యమైన భక్తి చేయండి. దీనిలో మీరు ఏమైనా ఇప్పుడు తప్పు చేశారు, తెలివి తెచ్చుకోలేదంటే ముందుకు నానా విధి ముందుకు మహా కష్టం అనుభవించాలి. ఇదేమో హెచ్చరిక వాక్యాలు చెప్తున్నారు మహాత్ములు. తెలుసుకునే వాళ్ళు తెలుసుకోండి, తెలుసుకోలేదంటే ముందుకు తప్పదు. అనుభవిస్తూ వచ్చాము. ఇప్పుడైనా మనుష్యను దొరికింది, తెలివి ఉండేటువంటి సమయము, సుజ్ఞానము, సద్గురు దొరికినారు, సత్నాము. ఇంతంతా తెలుసుకున్నా కానీ ఇంకా విజ్ఞానంలో ఎందుకు వెళ్తున్నారు? తెలుసుకునేటువంటి ఇప్పుడు తెలుసుకోండి. తెలుసుకోలేదంటే ముందుకు మహా విపత్తు, మహా కష్టము, మహా సంకటము. ఆ కాలపురుషుడు మనకు వదిలిపెట్టుడు. జీ गफलत छोड़ बुलाओ जग को, नाम अमल अब घोट पिया. మంచి ఉపాయం చెప్పిస్తున్నారు స్వామీజీ గారు. మంచి తెలివి వాక్యాలు, మంచి ఉపాయము. కాలశక్తి నుంచి తప్పించుకోవడానికి కోసం ఇగో మీకు మంచి ఉపాయం చెప్పిస్తున్నాను. వినేవాళ్ళు ఉంటే వినండి. ఏమి? గఫలత చూడో, ఆలస్య భావన వదిలిపెట్టండి. రేపో మరునాడో ముందుకో ఎప్పుడో చేస్తానులే, ఇప్పుడు నాకు ఇంట్లోనే చాలా కష్టాలు ఉన్నాయి, సంసార తాపత్రయాలు ఉన్నాయి, ఎన్నో కట్టుకున్నాను, ఇదంతా అయ్యాక చేస్తానులే అనొద్దండి. ఏం పర్వాలేదులే, నాకు ఇంకా చిన్న వయసు, నాకు ఇంకా సమయం ఉంది, ఏం పర్వాలే అనుకోకండి. ఈ బేపర్వాయి మంచిది కాదు. ఇది
గఫలత చూడో, ఆలస్య భావన, ముందుకేసే భావన వదిలిపెట్టండి. మరి ఏమంటారు? చూడో జగకో, ఈ జగత్తు, ఈ ప్రపంచం మిమ్మల్ని ఒక దినము వదిలిపెడుతుంది. వదిలిపెట్టే కంటే మొదటే మీ ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టండి. బాబాజీ గారు చాలా చాలా సుందరంగా చెప్పారు నేను నిన్నటి సత్సంగంలోనే. ఈ ప్రపంచం ఎలా వదిలిపెట్టాలి? చుట్టాలు ఇంటికి వస్తే మనం ఎంత భోజనాలు చేసి పెట్టినా కానీ వాళ్ళు లేదు మా ఇంటికి వెళ్ళాలి, 2 దినాలు 3 దినాలు 4 దినాలు ఎన్ని రోజులు ఉంటారు? ఇంకా ఉండండి అంటే ఉండలేవు, వెళ్ళాలి అంటారు. అట్లనే మనకు ఈ ప్రపంచం ఎలా ఉండాలంటే చుట్టాలు ఇంటికి వచ్చినట్టు. మన ఇల్లు యావది ఆ సత్లోక సచ్ఖండం. ఈ చుట్టాలింట్లో ఎన్ని దినాలు ఉండాలి? వాళ్ళు ఎంత భోగాదులు పెట్టినా కానీ, ఎంత సుఖం ఉన్నా కానీ, లేదు స్వామి మా ఇంటికి వెళ్ళాలని. అట్లా మనము ఈ జగత్తు మనది కాదు, ఇది మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. అక్కడే శాంతి, అక్కడే సుఖము. అందుకని చూడో జగకో, ఈ జగత్తు వదిలిపెట్టేది నేర్చుకోండి. నిమిత్త మాత్రానికి, కావ్య మాత్రానికి చుట్టాల ఇంట్లో వచ్చినప్పుడు ఎట్లా మనం వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఉంటాం, భోజనాలు చేస్తుంటాం, వాళ్ళ సమాగంలో ఉంటాం. ఉన్నా కానీ మన ఇంటి చింత ఉంటుందో అట్లా మనము ఈ ప్రపంచంలో ఉండిన కానీ మన చింత అంతా ఆ సద్గురువులు చెప్పినట్టు స్మరణ చేసుకొని ఉండాలి. కానీ మన ఈ కార్యాలు, ఈ ప్రపంచము, ఈ బంధువులు, ఈ స్నేహితులు, ఈ కుటుంబము, ఈ అంగడి, ఈ ఇల్లు అంతా నిమిత్త మాత్రానికి, కార్య మాత్రానికి చేసుకోవాలి. మన గుర్తు, మన లక్ష్య, మన ధ్యాస, మన ఆలోచన అంతా ఆ సద్గురువులు చెప్పినట్టు నడిస్తే సరే. మొదటవది రేపు మనాడు ముందుకు చేస్తాననేది వదిలిపెట్టండి. ఈ ప్రపంచ ఆశ వదిలిపెట్టండి. మూడవది నామ అమల అబఘోంట పియోన్. నామరసాన్ని త్రాగుతూ పోండి, నామస్మరణ చేస్తూ పోండి, నామాన్ని మీరు నమ్మండి. నామస్మరణ పాటలు పాడుకుంటాం, నామస్మరణ చేయు, నామస్మరణ చేయు. ప్రతి ఒక్కరు మనం చెప్పుకుంటాం. ఏం చెప్పేది? నేను చేస్తున్నానా? లేదు. నేనే చేయలేదంటే నీకెందుకు చెప్పాలి? ఇట్లు స్వామీజీ గారు ఉపాయం చెప్పేస్తున్నారు. ఆలస్యం వద్దు, ప్రపంచాన్ని నమ్మొద్దండి, నామాన్ని మర్చిపోకండి, ఎల్లప్పుడూ నామస్మరణ చేస్తూ నామరూపమైన అమృతాన్ని త్రాగుతూ పోండి. దప్పైన వాళ్ళ నీళ్లు తాగుతూ ఉంటారు, మళ్ళీ తాగాలంటారు. అట్లనే మీకు ఈ పరమాత్మ రూపమైన దప్పి కావాలి. జీ मन से डरो करो गुरु सेवा, मन से डरो करो गुरु सेवा, राधा स्वामी वेद दिया. రాధాస్వామి సద్గురుల మహాదయాళ శక్తి ఏమంటున్నారు? మనసే డరో, మీకు కొంచెమైనా భయం ఉండండి. మనసు ఎక్కడ నన్ను దారి తప్పిస్తున్నో అనే భయం ఉండాలి. మనసు చెప్పినట్టే ఎందుకు అజ్ఞానంలో, అన్యాయంలో ఎందుకు పడుతున్నారు? మనస్సు అనే శక్తి ఏనండి, కాలశక్తి రెండు ఒకటే. మనస్సుని మనం అజ్ఞానంలో, మరుపులో తప్పకుండా వేస్తుంది. కొంచెం భయం ఉన్ని మనస్సు చెప్పినట్టు వినొద్దండి. మనస్సు మహాకాలశక్తి, మనల్ని దుర్మార్గంలో వేస్తుంది. అందుకని మనసు కొంచెం భయపడండి. మనస్సు చెప్పినట్టే వింటూ వింటూ ఎందుకు నష్టం పడుతున్నారు? మనసే మనసులోనే కొంచెం భయం ఉన్ని. భయం అనేది మంచిది. భయం ఉంటేనే భక్తి చేయగలరు. భయమే భక్తి అన్నారు. భయం ఉంటే భక్తిది. నాకు భయం ఎవరు నన్ను మాట్లాడారు, నా సమానం ఎవరు ఉండాలి, అది ఏమిది? అహంకారం. కొంచెం భయం పెట్టుకోండి, భయం ఉన్ని. మరి ఏమంటారు? కరో గురు సేవ. ఇంట్లోనే సేవ చేస్తాను కదా, ఇంక గురు సేవ ఎక్కడ టైము? ఇంట్లో సేవ చేసి ఏమైంది పరిస్థితి చూడండి. ఇంతవరకు స్వామీజీ గారు ఎందుకు చెప్పారు? ఇప్పుడు గురుసేవ అంటే ఎందుకు కానీ చేయాలి, దానిలో నాకేం లాభం ఉంది ఏంటో మనం ఆ లాభం తెలుసుకోలే ఇంతవరకు. ఎంతోమంది మా ఇంట్లోనే స్వామి పనులు నిండినవి, మాకెక్కడండి టైము అంటే అదే పనులు చేసిన దాని కారణమే పుట్టు చావుకు వచ్చామే. ఇప్పుడైనా కర్మాలు తెగ్గొట్టే దానికోసం ఆ గురుసేవ చేయండి. ఇవన్నీ రాధాస్వామి భేదదియా ఉపాయం చెప్పించారు. ఆలస్యం చేయకండి, జగత్తుని మర్చిపోండి, నామస్మరణ చేయండి, మరి మనసుకు భయపడండి, గురుసేవ చేయండి. ఇవన్నీ మంచి వాక్యాలు, మంచి ఉపదేశాలు, మంచి భేదము తప్పించుకునేటువంటి మార్గం మీకు చెప్పాను అంటున్నారు స్వామీజీ గారు. కావాలంటే
వినండి. మీకు బేక లేదు, వద్దు, వదిలిపెట్టండి. బంధనాల మీద బంధనం. ఈ బంధన రూపమైన పగ్గాలు తెగొట్టుకోవాలంటే ఉపాయం చెప్పించారు. కావలసిన వాళ్ళు తెలుసుకోండి. జీ मन से डरो करो गुरु सेवा राधा स्वामी वेद दिया. మహాత్ముల వాక్యము లేక వాక్యాలు ఎందుకోసం చెప్తున్నారు అనేది ఆలోచించాలి. చిన్న పిల్లలకు బుద్ధి ఉండదు. తల్లి తండ్రి బుద్ధి చెప్తారు. తల్లి తండ్రి బుద్ధి చెప్పినట్టు వింటే పిల్లలు బుద్ధివంతులు అవుతారు. వినలేదంటే నష్టం పడతారు. చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ఉంటారు. తండ్రి పేదవాళ్ళు, తండ్రి పనిచేసే దగ్గర పెట్టి తీసుకువెళ్తాడు. రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాడు. అంటే రైల్వే కంపెనీలు ఉంటాయి కదా, అక్కడ జల్లి పోసేదో అక్కడ ఏమో చదివేసేదో ఏదో ఉద్యోగము కూలి పని చేస్తుంటాడు. ఇంట్లో గతి లేదు, ఇద్దరు పిల్లోళ్ళని వెంటనే తీసుకొని పోతాడు. తీసుకొని పోయి అక్కడే పిల్లోళ్ళు ఇద్దరు ఆటలాడుతూ ఈయన కూలి పని చేసుకుంటూ జీవనం చేసే సమయంలోన పిల్లోళ్ళు ఇద్దరు ఆటలాడుకుంటున్నారు. అకస్మాత్తుగా చూస్తాడంటే అక్కడి నుంచి ట్రైన్ వస్తూ ఉన్నది. పిల్లోళ్ళు ఆటలాడేదాన్ని చూస్తున్నాడు. ట్రైన్ ఎంత వేగంగా వస్తుందంటే పై పిల్లోళ్ళని పక్కకు తీసే టైం లేదు. అక్కడి నుంచి వస్తాడు దూరం నుంచి. పిల్లోళ్ళు పక్కకు పోండి, జల్దీ పోండి పక్కకి, ట్రైన్ వస్తుంది, టైం లేదు. ఒక పిల్లోడు ఏమంటాడు, అప్పా మొదటి నేను ఎందుకు పక్కకు పోవాలా నువ్వు చెప్పు, ఆమెకి పక్కకు పోతాను అంట. ఇంకొకడు ఏమంటాడు, తండ్రి చెప్పాడు, తండ్రి వాక్య పాలన చేయాలి. ఆ క్షణమే పక్కకు పోయాడు. ఇంకొకడు ప్రశ్న చేస్తూ, మొదట నాకు చెప్పు ఎందుకు పక్కకు పోవాలి, ఆమెకి పోతాను. అంత ప్రశ్న చేసే లోపలే ట్రైన్ వచ్చేసింది. పక్కకు పైన వాడు బతుకున్నాడు. అక్కడే ప్రతి మాట మాట్లాడినవాడు ట్రైన్ కింద పడి చనిపోయాడు. మన పరిస్థితి ఇంతే. తండ్రి మాట, ఆ సద్గురు రాధాస్వామి మాట మనం విన్నామంటే ఆ గురువులు చెప్పారు, అది మంచిదో చెడ్డదో ఏమో నాకు ఏమీ తెలివి లేదు, గురువుల వాక్యం ఉన్నది, నేను పాలన చేస్తాను అంతే. వాళ్ళు ఆ ట్రైన్ మరణం నుంచి తప్పించుకున్నారు. స్వామీజీ గారు ఎందుకు చెప్తున్నారు ఈ మాట, ఎవరికి చెప్తున్నారు, దీనికి కారణం ఏమి, ఇవంతా ప్రశ్నలు అడుక్కుంటే ఉండండి అక్కడే. ట్రైన్ వచ్చి ఏం గతి, ఇక్కడ ప్రశ్నలు చేసే అగత్యమే లేదు. మహారాజు గారు వాళ్ళ పైనుంచి చూస్తున్నారు, ట్రైన్ వస్తున్నది చూస్తున్నారు. వీళ్ళకి దయచేసి వీళ్ళని తప్పించాలని అక్కడి నుంచి అరుస్తున్నారు, అయ్యా పక్కకు పో. లేదు స్వామి పక్కకు పోయక సాధ్యం లేదు, ఇంకా కొన్ని రోజులు కొంచెం టైం ఉండండి, మీ ఇష్టం. మహాత్ముల వాక్యం నమ్మి తక్షణమే ఈ క్షణమే వాళ్ళ వాక్యానుసారం నడిస్తే బతుకుతాం, లేదంటే నష్టం అంతే. జీ मन से डरो करो गुरु सेवा राधा स्वामी वेद दिया. राधा